సదాశివపేట రెండు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా. ఎన్నికలంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సజావుగా ఎన్నికలు జరగాలి తప్ప ఘర్షణలు గొడవలు ఉత్పన్నం చేసి చేయటం అనేది సరైనది కాదు. ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం కానీ అధికారులందరూ కూడా ఈ ఎన్నికలన్నీ సజావుగా జరపాలని వాళ్ళు కోరుకుంటారు. ప్రజలకు కూడా అది అవసరం కూడా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పంచాయతీ నుంచి అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలైనా జగ్గారెడ్డి అనేవాడు అక్రమాలు లేకుండా సంగారెడ్డిలో ఎన్నికలు జరపడం లేదు, ఎన్నికల్లో భాగం పంచుకోవటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడంలో తన హక్కు అన్నట్టుగా వివరిస్తున్న జగ్గారెడ్డిని అదుపు చేయడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. ఇవాళ సంగారెడ్డిలో పోలీసు సిబ్బందిని, ఓటర్లను, ప్రజలను ఇబ్బంది కలిగేటట్టుగా ఆయన ప్రవర్తన తీరు, భయభ్రాంతులను క్రియేట్ చేయటం విధంగా వ్యవహరించిన తీరు ఈరోజు దేశమంతా, రాష్ట్రమంతా, సంగారెడ్డి ప్రజలంతా చూస్తూ విస్మయానికి గురైనరు. ఇవాళ సంగారెడ్డిలో పోలింగ్ సిబ్బంది పై ఆయన మాట్లాడిన తీరు చాలా అసభ్యకరంగా, అవమానకరంగా ఈరోజు ఆయన తీరు ఆయన నోటికి వచ్చిన దుర్భాషలు వారితో మాట్లాడి వారిని ఎంత అవమానపరిచిందో ఈరోజు మీడియా మిత్రులకి, సమాజానికి అర్థమైంది. ఆయన తీరులో మార్పు ఉండదు. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఒక అహంకారపూరితంగా మరి ఆయన తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. చివరికి పోలీసు వారిపై దాడికి యత్నించాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లా అయితేనే ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. లేకపోతే చట్టాల మీద గౌరవం కూడా పోతుంది. ఈరోజు ప్రజలు ఎంత